నమస్కారం. మెల్కున్నారా, నిద్రపోతున్నారా? అందరూ డైరెక్ట్గా డయాస్ ఎక్కి స్పీచ్ చెప్పి పోడియం దగ్గర వన్ వే కంటే కూడా కాస్త ఇంటరాక్టివ్గా ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ని ఇలా డిజైన్ చేయడం జరిగింది. అట్లాగే మీలో చాలామంది కొన్ని ప్రశ్నలు అడిగి ఉన్నారు గత 3 రోజులుగా. సో అవి కూడా మేము ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఆ సెలెక్ట్ చేసిన ప్రశ్నలు నేను డైరెక్ట్గా అడిగి వారితోనే సమాధానం తీసుకునే ప్రయత్నం చేస్తాం. సో దానికి ముందుగా రవి మాటల్లో రవి గురించి ఒక రైటర్గా నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. యు ఆర్ ఆల్సో ఏ బీటెక్ గ్రాడ్యుయేట్, దెన్ ఏ మాస్టర్స్ గ్రాడ్యుయేట్, దెన్ యూ వర్క్డ్ ఇన్ ఐర్లాండ్. కాస్త స్పేస్ దొరికింది, మీరు రైటింగ్ రాశారు. మేమేం అడుగుతానంటే, ఇందులో కూడా చాలామంది చాలా రాతలు రాస్తూ ఉంటారు, లేకపోతే బ్లాగ్స్ చేస్తూ ఉంటారు. సో వెన్ డిడ్ యూ ఫస్ట్ హియర్ దట్ కాలింగ్? అంటే నేను ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ రైటర్ అవ్వగలను, ఒక పుస్తకం పబ్లిష్ చేయగలను అనే ఒక ఆలోచన, ఆ థాట్ ఎప్పుడు వచ్చింది, ఆ ధైర్యం ఎప్పుడు వచ్చింది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది? హాయ్ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఇంతమందిని చూస్తుంటే అసలు మాటలు రావట్లేదు. నాకు కూడా సరదాగా క్రౌడ్తో జాయిన్ అయిపోయి అలర చేయాలని ఉంది. బట్ థ్యాంక్ యూ సో మచ్. మంచిగా ఫుడ్ పెట్టారు, పగిలిపోతుంది గడుపు ఇక్కడైతే. బట్ థ్యాంక్ యూ సార్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సో కమింగ్ టు మీ, కొంతమందికి తెలియకపోతే నా పేరు రవి మంత్రి. మన గోదావరిలోనే ఇక్కడే పుట్టి పెరిగాను. సో నేను అందులాగే 9 to 5 జాబ్ చేసేవాడిని. ఐర్లాండ్లో వర్క్ చేసేవాడిని. చెన్నైలో వర్క్ చేసి అక్కడి నుంచి ఐర్లాండ్ షిఫ్ట్ అయిపోయాను. అక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడికన్నా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది లైఫ్, డబ్బులు కూడా బాగుంటాయి. సో అక్కడ ఐర్లాండ్లో ఉన్నప్పుడు ఏమైందంటే, మనకి మాట్లాడుకోవడానికి మనుషులు ఉండరు, తెలుగు ఎవడ మాట్లాడు. అంటే ఆబ్వియస్లీ ఆఫీస్లో అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు. సో మనకి తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు కదా. సో నేను ఏంటంటే బేసికల్గా ఫ్రెండ్స్కి లెటర్స్ రాసివ్వండి అనమాట. ఒక బుక్స్ రాసే ముందు లెటర్స్ రాసివ్వండి అనమాట. కొన్ని రోజులకు వాళ్ళకు కూడా బోర్ కొట్టేసింది నేను రాసిన లెటర్స్ చదివి. సో సార్ అడిగినట్టు ఎప్పుడు అనిపించింది అంటే, ఒక 2019 ఆ టైంకి, సంక్రాంతి టైంకి, ఐ డోంట్ నో మీలో ఎంతమంది ఇంటికి దూరంగా ఉంటున్నారో నాకు తెలీదు. యూజువల్గా పండగలకి, పుట్టినరోజులకి, వీటన్నిటికీ స్టేటస్లు పెడతా ఉంటారు కదా. మనమేమో ఇంటి నుంచి అవే బయట ఉంటాము. వీళ్ళు మాత్రం భోగి పండుగ, సంక్రాంతి పండుగ, మనల్ని ఏమని బాధపడరు, సెలబ్రేషన్స్ ఏం ఆగో, అన్నీ జరిగిపోతూ ఉంటాయి. కానీ ఫోన్లో మాత్రం, ఒరే నువ్వు లేవారా, నువ్వు లేవని మిస్ అవుతున్నాను రా, కానీ ఈరోజు మేము చికెన్ చేసుకున్నావు రా. సో నాకు కడుపు మండిపోయేది అనమాట ఇవన్నీ చూసి. సో అలాగా ఒక 2020 ఆ టైంలో నేను ఒక నాస్టాల్జియా, అంటే చిన్నప్పటి జ్ఞాపకాలు ఉంటాయి కదా, అవన్నీ చెప్తా. నేను ఒక సంక్రాంతి చిన్నప్పుడు ఎలా జరిగేది మా చిన్నప్పుడు అని ఒక నాస్టాల్జియాలాగా ఒక స్టోరీ రాశాను. అది వాట్సాప్లో పంపించడానికి పెద్దది అయిపోయింది, బుక్గా వచ్చేంత పెద్దది చిన్నది కాదు. సో నేను ఏం చేశానంటే, ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో పబ్లిష్ చేశాను. మా ఫ్రెండ్ చెప్తే నేను చేసేసి ఆ లింక్ పంపించేసి పడుకునిపోయాను. పొద్దున్న 3 o'clock ఎంత అయింది పడుకునేసరికి. మార్నింగ్ వచ్చేసరికి నాకు ఒక 1000 మెసేజ్లు అందరూ షేర్ చేసేసుకున్నారు. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, నువ్వు వాగుడు కట్టిపెట్టి రాయడం మొదలెడితే బాగుంటుందేమో అనిపించింది అనమాట. దాని నుంచి నాకు అర్థమైంది. సో ఆ 2019-20 ఆ టైంలో ఒక లవ్ స్టోరీ చెప్తే బాగుంటుంది అనిపించింది. ఒక సింపుల్ లవ్ స్టోరీ. నాకు ఎలాగ లవ్ స్టోరీస్ లేవు. అమ్మాయిలు క్లారిటీ ఇస్తున్నారు. సో ఒక సాధారణ లవ్ స్టోరీ. ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీవన్. అమ్మకి జరగచ్చు, నాన్నకి జరగచ్చు, లేదా మీకే జరగచ్చు. నాకు ఇంకా జరగలేదు. అది సాధారణ లవ్ స్టోరీ అయితే 2 లక్షల పుస్తకాలు వెళ్ళవు. అది చాలా అసాధారణమైన లవ్ స్టోరీ. ఎందుకంటే ఏ పాటికి పిల్లలు వాళ్ళ ప్రేమ గురించి, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడుకునే సమయంలో ఒక అమ్మకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉండి ఒక లవ్ స్టోరీ ఉంటే ఎలా ఉంటుందని ఆలోచించడం అనేది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచన. దట్ వాజ్ ఫెంటాస్టిక్. అందుకే అది ఇవాళ ఆల్మోస్ట్ మోర్ దెన్ 2 lakhs ఎన్ని చెప్పొచ్చు, 2 lakh కాపీస్. అది కూడా ఒక తెలుగు రైటర్, అమెజాన్ అవుట్ బీటెన్ #1 రైటర్ ఇన్ ద అమెజాన్
దట్ ఈస్ వాట్ ఇట్. అది నార్మల్ లవ్ స్టోరీ కాదు. ప్లీజ్ ఆపినందుకు సారీ, బట్ అది నార్మల్ లవ్ స్టోరీ కాదు. సో నేను చెప్పాలనుకున్నది అయితే నార్మల్ స్టోరీస్ చెప్పాలనుకున్నాను. కాకపోతే ఏంటంటే 1980s బ్యాక్గ్రౌండ్ చూస్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ ఏజ్లోనే కదా, ఆ 1980sలోనే కదా మన అమ్మ నాన్నలు కాలేజీలకు వెళ్ళే టైము, వాళ్ళు చాలా యంగ్స్టర్స్ ఉండే టైము. ఇప్పుడులాగా ఫాస్ట్ మూవింగ్ లవ్ స్టోరీస్ కాదు కదా, బ్రేకప్స్ అయ్యి వాళ్ళకి పెద్దగా తెలియదు ఆ టైం జనరేషన్. సో ఆ జనరేషన్ నేను బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. 1980s బ్యాక్గ్రౌండ్ గురించి రీసెర్చ్ చేయడానికి చాలామందిని కాల్ చేసి మాట్లాడాను. అప్పటికది పుస్తకం అని నాకు తెలియదు. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో నాకు మూడ్ బాగున్నప్పుడు, ఆఫీస్లో పని తక్కువ ఉన్నప్పుడు ఒక్కొక్క ఎపిసోడ్ ప్రింట్ చేసుకుంటా వెళ్ళిపోయాను. ఒక 9 నెలలు పట్టింది రాయటానికి. ఎందుకంటే నా మూడ్ బాగున్నప్పుడు అని చెప్పాను కదా, ఆఫీస్లో వర్క్ తక్కువ ఉన్నప్పుడు నాకు సరదాగా రాయాలనిపించినప్పుడు రాత్రంతా కూర్చుని సరదాగా ఆలోచించుకుంటా. లేదా ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు ఆఫీస్లో మీటింగ్ అవుతూ ఉంటుంది, నేనేమో ఇలా సీరియస్గా రాసేసుకుంటూ ఉంటాను అనమాట. మా మేనేజర్ అనుకుంటాడు నేను ఏదో మీటింగ్ నోట్స్ తీసుకుంటున్నాను అనుకుంటున్నాడు. కాదు, నేను నందు సారికతో ఏం చెప్తాడు, సారిక రామ్కి ఏం చెప్పుద్ది అని రాసుకుంటా కూర్చుంటాను అనమాట. అంతే కదా, ఇప్పుడు మీరు క్లాస్ రూమ్లో కూర్చుని నోట్స్ రాసుకుంటారు, అందరు క్లాస్ నోట్స్ రాసేస్తారా? యూ హ్యావ్ సంథింగ్ ఎల్స్ కదా. సో సేమ్ థింగ్ ఆఫీస్లో కూర్చుని రాసేటప్పుడు కూడా నేను ఐ వాజ్ హ్యావింగ్ దిస్ థింగ్, బుక్ సంబంధించిన ఏదో రాసుకుని ఉండేవాడిని. బుక్ రాయడం అయిపోయింది, అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో పబ్లిష్ చేసాను. ఇట్ వాజ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్ అన్న టైంలో నాకు ర్యాండమ్గా మెయిల్స్ రావడం మొదలుపెట్టినాయి. ఆస్ట్రేలియా నుంచి, యూఎస్ నుంచి, అంటే వేరు స్టేట్స్ నుంచి రావడం మొదలుపెట్టినాయి. ఎవరో ఒక అమ్మాయి రాస్తుంది, ఇది నా స్టోరీయే మీరు రాస్తున్నారని. ఎవరో ఒక అబ్బాయి రాస్తాడు, నాకు కూడా రామ్లాగే బ్రేకప్ అయింది భయ్యా, నీ బుక్ చదివిన తర్వాత నాకు హోప్ వచ్చింది, మేబీ నేను కూడా చిత్రాన్ని కనుక్కుంటానేమో అని. సో ఈ రెస్పాన్సెస్ చూసిన తర్వాత నాకు అనిపించింది, చిన్న ఆశ, ఎంత చిన్న ఆశ, సరే దీన్ని ఎందుకు బుక్గా ప్రింట్ చేయకూడదు, మన డబ్బులైనా పెట్టుకున్నా ప్రింట్ మనమే పెట్టుకుందామని చెప్పని అనుకున్నాం. ఒక 2 పబ్లిషర్స్ని అప్రోచ్ అయ్యాను. వెంటనే ఒప్పేసుకుంటే ఏముంటుంది కదా. సో ఐ గాట్ రిజెక్షన్. వాళ్ళు అసలు చదవకుండానే దీన్ని బుక్గా తీసుకుని రాలేమని చెప్పేశారు. తర్వాత నేను మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు మా పబ్లిషర్ అజూ పబ్లికేషన్ పబ్లిషర్ని కలిసినప్పుడు వాళ్ళు ఒక 6 నెలలు పట్టింది చెప్పడానికి. వాళ్ళు ఒక చిన్న చేంజ్ సజెస్ట్ చేశారు. ఫస్ట్ టైం రాసిన వెర్షన్లో ఏంటంటే రవి చెప్తాడు మీకు స్టోరీ, లైక్ సారిక కాలేజ్కి వెళ్ళింది, నందు ఇలా అన్నాడు అని చెప్పి. మా పబ్లిషర్ ఏమన్నాడంటే నాకు రవి చెప్పొద్దు, ఎవరైనా క్యారెక్టర్ చెప్పాలి, సారిక కానీ చిత్ర కానీ రామ్ కానీ ఎవరో ఒకరు చెప్పాలి అన్నారు. సో మొత్తం కథ మొత్తం రీరైట్ చేశాను, సారిక వెర్షన్లో రాశాను. నేనేమో అబ్బాయిని, సారికలాగా ఆలోచించాలి. కష్టమే, బట్ సమ్హౌ వర్కౌట్ అయిందని అనుకుంటున్నాను. సో అది అయిన తర్వాత 2023లో బుక్గా రిలీజ్ అయింది. అది ఒక చెప్తున్నాను కదా, నేను అసలు ఇది కళ అని కూడా నాకు తెలియదు, ఒక బుక్ పబ్లిష్ చేయాలి అని ఒక ఆశ ఉంటుందని కూడా నాకు తెలియదు. ఏంటో అప్పటి వరకు పుస్తకాలు చదువుకుంటే వెళ్ళి ఇండియాకి వచ్చిన ప్రతిసారి ఒక 5-6 బుక్స్ లేకపోతే 10 బుక్స్ పట్టుకుని వెళ్ళిపోవడం, అక్కడ చదువుకోవడం, మళ్ళీ ఇండియాకి రావడం, మళ్ళీ పట్టుకెళ్ళడం, ఇంతే తెలుసు. అలాంటిది నేనే బుక్ రాస్తాను నేను ఎప్పుడూ అనుకోలేదు. బట్ ఏదో చెప్తారు కదా, బిలీవ్ ఇన్ మిరకిల్స్ అని చెప్తారు కదా, ఐ థింక్ ఐఎమ్ లైవ్ ఎగ్జాంపుల్. సో చిన్ని మేనిఫెస్టేషన్స్ అంటారు కదా, ఇప్పుడు ఈ జనరేషన్లో మన ఈ ఇన్స్టాగ్రామ్స్లో అండ్ దీంట్లో చాలా బాగా పాపులర్ అయిన పదం మేనిఫెస్టేషన్స్. అంటే తెలుసు కదా, మేనిఫెస్టేషన్స్ అంటే ఏదైనా జరగాలి అని మీరు బలంగా కోరుకోండి, అది జరగడం కోసం మీరు చిన్నగా ప్రయత్నం చేసినా సరే అది జరిగిపోద్ది. సో దాన్ని మేనిఫెస్టేషన్ అంటారు. నా బుక్గా రావాలి నేను మేనిఫెస్ట్ చేసుకున్నాను. ఫస్ట్ టైం బుక్గా వచ్చినప్పుడు నేను ఏమనుకున్నానంటే, ఎవరైనా అబ్బాయి ఈ బుక్ పట్టుకుని ఏ బీచ్కి వెళ్తానో లేకపోతే ఏ ట్రైన్లో వెళ్తానో బుక్ పట్టుకుని ఫొటోస్ పెట్టుకుంటే బాగుండేది అనుకున్నాను. లేదా ఎవరైనా అమ్మాయి మంచి శారీలోనో లేకపోతే మంచిగా డ్రెస్ చేసుకుని ఫ్లాంట్ చేస్తే ఈ బుక్ని పట్టుకుంటే బాగుండదు అనుకున్నాను. దట్ ఈస్ ద స్మాల్ మేనిఫెస్టేషన్ ఐ హ్యాడ్ ఇన్ 2023. 2024 చేంజ్ ద ఎంటైర్ గేమ్. చాలా రీల్స్ చూసుంటారు కదా మీరు, నేను ఇప్పుడు చెప్పినవన్నీ చూసుంటారు కదా మీరు. సో దట్ ఈస్ ద టైనీ మేనిఫెస్టేషన్ ఐ మేడ్. ఇలా జరిగితే బాగుండు అనుకున్నాను. జనాలు ఎంత ఇష్టపడ్డారంటే వాళ్ళ వెడ్డింగ్ ఫోటోషూట్స్లో ఇదొక పార్ట్ చేసుకున్నారు, మెటర్నిటీ ఫోటోషూట్స్లో దీని ఒక పార్ట్ చేసుకున్నారు. అబ్బాయిలు అంతకుముందు గర్ల్ ఫ్రెండ్ లేదు, ఈ బుక్ ఇచ్చిన తర్వాత సో సారీ, తర్వాత వాళ్ళని ఇష్టపడుతున్న అమ్మాయికి ఈ బుక్ ఇవ్వడం మొదలుపెట్టారు, అమ్మాయిలు ఈ బుక్ ఇవ్వడం మొదలుపెట్టారు. సో ఇది ఒక ట్రెండ్ అయిందనమాట. అమ్మ నాన్నలు ఇష్టపడడం మొదలుపెట్టారు. ఎక్కడికైనా బుక్ టూర్స్ అది చేసినప్పుడు మా అమ్మ ఏజ్ ఉన్న వాళ్ళు లేకపోతే మా నాన్నమ్మ ఏజ్ ఉన్న వాళ్ళు వచ్చి నేను చదివాను ఈ బుక్ అని చెప్తే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే బుక్ రాసినప్పుడు మొదట్లో నేను
ఒక 25 టు లేకపోతే 20 to 30 ఇయర్స్ చదువుతారు, మిగతా వాళ్ళు ఎవరు చదవరు అనుకున్నాను. బట్ ఇవాళ పొద్దున్న ఏదో స్కూల్కి వెళ్తే ఒక అమ్మాయి 13 ఇయర్స్ 12 ఇయర్స్ ఉంటాయి, 7th స్టాండర్డ్ చదువుతుంది, అమ్మాయి బుక్ చదివానని చెప్పేది. సో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చదివారు. సో దట్స్ వాట్ సార్ చెప్పినట్టు నెంబర్స్ అన్నీ ఇట్స్ ఓకే, ఇవాళ నేను రేపొద్దున మీరు కూర్చుంటారు, బట్ జనాల్లో తెలుగు పుస్తకాలు చదవగలమని ఒక హ్యాబిట్ పెరిగింది. సో 2 lakhs కాపీస్ రీసెంట్గా సెల్ చేసాము. ఒక 2 months బ్యాక్ 2 లక్షల కాపీలు దాటేసాము. ఐ డోంట్ నో మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ 2 లక్షల కాపీలు అది తెలుగులో సెల్ చేయడం అనేది ఒక చిన్న అచీవ్మెంటే నాకు సంబంధించి. ఎందుకంటే తెలుగు పుస్తకాలు చదవడమే తగ్గిపోతుంది అనుకున్న టైంలో, మనం ట్రాన్స్లేషన్ బుక్స్ తెచ్చుకుని చదువుతున్న టైంలో ఎక్స్క్లూజివ్లీ తెలుగులో, దట్టు మీషో అండ్ ఫ్లిప్కార్ట్లో డూప్లికేట్ కాపీస్ వెళ్ళిపోతున్నా సరే మేము ఆడియో బుక్గా తీసుకురాలేదు, ఏం చేయకుండా చూద్దాం ఎంత దూరం వెళ్తుందో అని అనుకున్నాము. సంహో ఇది వర్కౌట్ అయింది. మలయాళంలో ట్రాన్స్లేట్ అయింది, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, ఇప్పుడు సో తమిళ్ లాంగ్వేజ్లో కూడా ట్రాన్స్లేట్ అవుతుంది. సో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు కొన్ని రోజులు ఆగిన తర్వాత మేబీ వేరే స్టేట్కి వెళ్ళినా సరే నా బుక్ అదే కవర్ పేజ్ కనపడుద్ది. తిట్టుకోకండి, జస్ట్ బీ హ్యాపీ దట్ మన తెలుగు బుక్ అంత దూరం వెళ్ళిందని. మనం అంత దూరం మీరు తీసుకెళ్ళినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి మేము, తెలుగు సాహిత్యాన్ని ఇంత దూరం తీసుకెళ్ళినందుకు. నేను పర్సనల్గా ఈ క్వశ్చన్లు అడిగే ముందు, వెన్ ఐ రెడ్ దిస్ బుక్, నాకు దెర్ వాజ్ అ కోట్, ఇఫ్ యూ గివ్ మీ ఎ బుక్ దట్ ఐ హ్యావెంట్ రెడ్ యూ విల్ బీ మై బెస్ట్ ఫ్రెండ్ అని. నువ్వు నేను చదవని ఒక గొప్ప పుస్తకం నాకు ఇస్తే నువ్వు నాకు ఆప్తమిత్రుడు అవుతావని. నాకు మీ సోకాల్డ్ అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనే పుస్తకం మా బుక్ స్టోర్ మాలయాద్రి గారు ఇచ్చారు. నేను అది వైజాగ్ ఇక్కడ మొదలుపెట్టి అనకాపల్లి వెళ్ళేటప్పటికి అయిపోయింది. అంటే ఒక పుస్తకం అంత తొందరగా అయిపోయినా పుస్తకం చదివేవాళ్ళకి ఎంత బాధో మీకు తెలుసు అనుకుంటా. ఒక మంచి పుస్తకం కొనుక్కుంటే అది అట్లీస్ట్ ఒక రోజన్నా చదవాలి, లేకపోతే 2 రోజులన్నా చదవాలి. అలా సడన్గా అయిపోతే అప్పుడే అయిపోయిందనే బాధ, చిన్నప్పుడు డబ్బులు కొనుక్కుంటే అప్పుడే డబ్బులు అయిపోయిన ఇంకో పుస్తకం కొనుక్కోవడం డబ్బులు లేవని బాధ. అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది ఆ బుక్. సో బై ద టైమ్ ఐ వెంట్ టు వైజాగ్. కానీ అప్పుడు నేనేమనుకోను తెలుసు, ఆ పుస్తకం మూస్తూ మనకు చేతన్ భగత్ దొరికాడు అనుకున్నాను నేను. ఒక తెలుగులో ఒక చేతన్ భగత్ దొరికాడు. మళ్ళీ యువతని పుస్తకాల వైపు నడిపించే ఒక చేతన్ భగత్ దొరికాడు. ఆ సరళి, ఆ రాసే విధానం, ఆ కాన్వర్జేషన్ ఇంకా ముందు రాబోయే పుస్తకాల్లో మరింత మెరుగవుతుందని నాకు గట్టిగా నమ్మకం కూడా ఉంది. ఇంకా బాగుంటుంది కూడా. థ్యాంక్స్ ఫర్ టేకింగ్ తెలుగు ఫార్వర్డ్ అండ్ యూ విల్ హ్యావ్ దట్ ఫేజ్ ఇన్ లైఫ్ అండ్ ఐఎమ్ టెలింగ్ యూ. ఒక ప్రశ్న ఉంది, ఎలాగా ఆ పుస్తకం టైటిల్ అదే కాబట్టి, అమ్మ డైరీలో కొన్ని పేజీలు రాసిన మీరు అమ్మ గురించి 2 మాటలు. అమ్మ గురించి చెప్పడానికి సరిపోతానా నేను? మనం ఎవరైనా సరిపోతామా? అదొక ఎమోషన్ కదా, అమ్మ అంటే ఒక ఎమోషన్. ఎన్ని చేసినా, ఎక్కడికి వెళ్ళినా కదా, ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళిపోయినా మనల్ని లాగే ఒక స్ట్రాంగ్ పవర్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు నేను అంత దూరం వెళ్ళిపోయినా వెనక్కి వచ్చానంటే కారణం ఏంటి? అమ్మతో కొన్ని రోజులు స్పెండ్ చేయాలి అని, అంతే కదా. ఆవిడ కోపపడుతుంది, చిరాకు పడుతుంది, అవన్నీ చూపిస్తుంది. మనం ఏదో బిజీ అయిపోయాం ఇప్పుడు రోజుల్లో, మేబీ అంటే అప్రస్తుతం అనుకుంటా. బట్ నేను కంటెంట్ క్రియేషన్ చేసేటప్పుడు కూడా నేను అమ్మ గురించి, నాన్న గురించి కొంచెం ఎక్కువ రీల్స్ చేయడం చాలా ఇష్టపడి చేస్తాను పర్సనల్గా. ఎందుకంటే మనం ఈ బిజీ లైఫ్స్లో పడిపోయి వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోతున్నామేమో అనిపిస్తుంది. అండ్ హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ నాకు సంబంధించి ఏంటంటే, పేరెంట్స్ ఏజ్ అయిపోతుంటే చూడడం అనేది హార్డెస్ట్ పార్ట్ కదా. మన చిన్నప్పటి నుంచి వస్తున్న అమ్మ నాన్న వాళ్ళు పనులు చేయలేకపోవడం అనేది చూడడం అనేది చాలా హార్డెస్ట్ పార్ట్. సో నేను ఐర్లాండ్లో ఉన్నప్పుడు నాకు అదే అనిపించింది. ఐ థింక్ నేను ఇండియాలో ఉండడం మిస్ అవుతున్నాను, అమ్మతో టైం స్పెండ్ చేయడం మిస్ అవుతున్నాను అని అనిపించింది. సో అందుకనే ఇంకా ఎన్ని రోజులు నేను ఇండియాలో ఉండగలిగితే అన్ని రోజులు ఇక్కడే ఉండిపోయి అమ్మతో టైం స్పెండ్ చేద్దామని వచ్చాను అనమాట. సో ఇంకా అమ్మ గురించి చెప్పడానికి ఏముంది సార్? ఇప్పుడు మీరు ఇంతమందిని మోటివేట్ చేశారు పుస్తకం చదవటం పట్ల. సో మిమ్మల్ని మోటివేట్ చేసిన సాహిత్యం ఏంటి అనేది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, అందులోనే ఒకవేళ మీరు యువతని మోటివేట్ చేయడానికి ఒక పుస్తకం రాస్తే ఏ జోనర్లో, ఏ టైటిల్తో రాస్తారు? సో ఫస్ట్ క్వశ్చన్గా ఆన్సర్ అయితే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియలేదంటే మాత్రం
చలం గారు, గుడిపాటి వెంకటాచలం గారు, నేను చాలా యంగ్ ఏజ్లో ఆయన పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను అనమాట. ఆయన 1930s 40s ఆర్ 50sలో ఈ రెవల్యూషన్స్ గురించి, ఫెమినిజం గురించి చాలా పెద్ద పెద్ద మాటలు రాశారు. అవి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం వాటి గురించి, బట్ 1940s 50sలోనే ఆయన రాశారు చాలా రెవల్యూషనరీగా. సో నేను చాలా యంగ్ ఏజ్లో లైక్ 17-18 ఇయర్స్ ఉన్నప్పుడు చలం గారి మైదానము, జానకి ఇలాంటి బుక్స్ అన్ని చదివినప్పుడు నాకు ఓకే ఇలా కూడా రాయించే పుస్తకాలు అనిపించింది అనమాట. నేను అక్కడి నుంచి పుస్తకాలు చదవడం నేర్చుకున్నాను. తర్వాత బుచ్చిబాబు గారు అని ఒక రచయిత ఉన్నారు, చివరికి మిగిలేది అనే ఒక బుక్ రాస్తారనమాట. ఆ టైటిల్ చెప్పినట్టే లైక్ ఐ బిలీవ్ ఇన్ దిస్ వాయిడ్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ అంటారు. అంటే ఎంత చేసినా ఏం చేసినా శూన్యమే మీ జీవితానికి పరమార్థం అని అంటారు. ఐ థింక్ ఇట్ ఈస్ చాలా పెద్ద మాట అనుకుంటా మీకు అర్థం చేసుకోవడానికి. బట్ బుచ్చిబాబు గారి బుక్స్ చదివినప్పుడు నాకు అది అనిపించింది అనమాట. అండ్ మన వంశీ గారు, పసలపూడి కథలు వంశీ గారు రాసింది, ప్రతి క్యారెక్టర్ని ఎంత బాగా తీసుకెళ్తారంటే ఒక ఊరు మొత్తం, పసలపూడి అనే ఊరిలో ఉన్న క్యారెక్టర్స్ మొత్తం మీకు తెలిసేమో, లేకపోతే ఈ మనిషి నాకు తెలుసు, ఆ మనిషి నీకు తెలుసు అని అనిపించేలాగా ఉంటాయి. నేను ఎక్కడో ఐర్లాండ్లో కూర్చుని కళ్ళు మూసుకుని ఒక్కసారి ఇలా ఊహించుకుంటే, కథ ఊహించుకుంటే ఏదో గోదావరి గట్టును కూర్చున్నట్టు అనిపించేది నాకు. సో నాకు ఈ టాప్ 3 అంటే కనుక నాకు ఈ ముగ్గురే. తర్వాత యండమూరి గారి కథలు, నేను ఆల్మోస్ట్ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు యండమూరి గారి బుక్స్ చదివాను. ఇప్పటికీ కూడా రిఫ్రెషింగ్గా ఉంటాయి. మీరు అవన్నీ ఒక 30 years బ్యాక్ రాసేసిన కథలు, అసలు ఆ టైంలో అలా ఎలా రాశారో అంత రెవల్యూషనరీగానే అనిపిస్తుంది మీకు. సో ఎద్దనపూడి సులోచన రాజన్ గారు, ద లిస్ట్ గోస్ ఆన్. బట్ నేను ఇంకా ఇంగ్లీష్ రచయితలు ఆర్ వేరే రచయితలు చెప్పాలని అనుకోవట్లేదు, ఎందుకంటే నేను ఎక్కువ తెలుగు సాహిత్యాన్ని ఇష్టపడతాను, తెలుగు సాహిత్యాన్ని చదువుతాను కాబట్టి నేను ఏళ్ళ పేర్లే చెప్తున్నాను. సో మీరు ఏ బుక్స్ చదవాలనుకున్నా సరే వాళ్ళు ఎప్పుడో 20, 30, 40 ఏళ్ళ క్రితం రాసిన బుక్స్ అయినా ఇప్పటికీ కూడా కాంటెంపరీలో మీరు ఇప్పుడు చదువుకుంటే రెలవెంట్గా ఉంటాయి. ఒకవేళ బుక్స్ చదివే అలవాటు లేకపోతే ఏ బుక్ పట్టుకున్నా సరే అక్కడి నుంచి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాయి అంతే. సో అది నెక్స్ట్ థింగ్ ఏంటి, నేను మెసేజా ఏదో చెప్పారు బుక్ రాయాలనుకుంటే, యూత్ కోసం పుస్తకం అంటే మోటివేషన్ ఎవరు వినరు సార్, ఎవరు చెప్తే ఎవరు వింటారు చెప్పండి. ఇప్పుడు మీరే రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారు, రీల్స్ చెప్తే అదే ఇప్పుడు రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారు, ఎందుకు ఆగుతారు మీరు? ఎంటర్టైన్మెంట్ ఉంటే ఆగుతారు. ఎవరైనా వచ్చి మోటివేషన్ ఇస్తే వింటారు. ఎప్పుడు వింటారో తెలుసా? రాత్రి 9:30, 10కి ఎవరో గుర్తొచ్చి ఏదో ఒక మూవీలో ఒక బ్రేకప్ సీనో లేకపోతే ఒక సాడ్ సీనో పెడితే రాత్రి 9:30, 10కి అవి ఉంటారనమాట. 2 o'clockకి కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఏదో నేను ఇప్పుడు ఏదో సపోజ్ బ్రేకప్ రీల్ ఏదైనా చేస్తే 2 o'clockకి నేను వాచింగ్ దిస్ ఎట్ 2 o'clock భయ్యా అంటాడు. ఒరే నువ్వు పడుకొని ఏం చేస్తున్నావు అసలు 2 o'clockకి? సో జోక్స్ అపార్ట్, మోటివేషన్స్ అది నేను ఐ డోంట్ నో, అసలు ఆలోచించలేదు అంతవరకు. బట్ నేనైతే చూస్ చేసుకునే జానర్ మాత్రం రొమాన్సే చూస్ చేసుకుంటాను ఇప్పుడు జనరేషన్కి. మా పబ్లిషర్ అంటారనమాట, నువ్వు సొసైటీలో ఉన్న సీరియస్ ఇష్యూస్ని మంచిగా అందంగా షుగర్ కోట్ చేసేసి రొమాన్స్ అని చెప్పి అందించేస్తున్నావు అని చెప్తారనమాట. సో అమ్మ డైరీలో కొన్ని పేజీలో ఒక చిన్న సీరియస్ ఇష్యూని నేను డిస్కస్ చేశాను. అండ్ ధీర సమీరే గంగా తీరులో కూడా ఒక చిన్న సోషల్ ఇష్యూని నేను డిస్కస్ చేశాను. సో ఒకవేళ థర్డ్ బుక్ ఒకవేళ నేను రాస్తే అలాంటిదే ఒక సీరియస్ ఇష్యూని తీసుకున్నా సరే అందంగా మీకు మంచి ప్యాక్ చేసి, అది అక్కడ అలా ప్యాక్ చేసినట్టు నీట్గా ప్యాక్ చేసి ఇస్తాను. ఆ రొమాన్స్ అన్న ప్యాక్ చేసి ఇస్తాను. బట్ దాంట్లో మీకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. గుడ్. అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనే బుక్ రాసేటప్పుడు ఇంత ఫేమస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు, దానికి ఇందాక సమాధానం వచ్చింది. బట్ దే వాంటెడ్ అగైన్. ఇంకొకటి, స్వీట్ పెయిన్ కలుగుతోంది నాకు ఆ బుక్ చదివిన ప్రతిసారి. ఆ ఎక్స్పీరియన్స్ ఆన్ స్వీట్ పెయిన్, మీరు అది ఎక్స్పీరియన్స్ చేసి రాశారా లేకపోతే రాసేస్తే మేము మాత్రమే ఎక్స్పీరియన్స్ చేస్తున్నామా? లేదు సార్, ఇప్పుడు మంట పట్టుకుంటే కాలిద్ది అని అందరికీ తెలుసు కదా, సో వెళ్ళి పట్టుకోక్కర్లేదు కదా. నేను పట్టుకోను, నేను మంటను ఎలిగించి వదిలేశారు అంతే, మాకు కాలుతుంది అది. నేను ఎలిగించి వదిలేసాను అంతే. సో నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అసలు లేవు. అడిగారండి ఇందాక ఒకటి, మీ సిరీస్లో కాన్స్టెంట్గా బుజ్జి అండ్ ఇంకో పేరు ఏదో చెప్పారు, ఆ ఎవరు వాళ్ళు అని అడుగుతున్నారు. ఓకే ఓకే, నాకు తెలుసు ఇది అడుగుతారని నన్ను కార్నర్ చేసి. సో బుజ్జి, ఓకే, I'll tell you one secret I'll tell you, okay? బుజ్జి ఈజ్ ఏ ఇమాజినరీ క్యారెక్టర్ అన్ఫార్చునేట్లీ. బట్ ఏమేం జరిగిందంటే
కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు 2024లో సరదాగా అంటే లైఫ్లో మనం ఒక్కొక్క బ్యారియర్స్ని క్రాస్ చేసుకుంటూ వెళ్తాం కదా, ఒక్కొక్క కంఫర్ట్ జోన్. అంటే ఈ ప్లేస్కి వెళ్ళాలంటే మనకు ఒక భయం ఉండొచ్చు, లేకపోతే ఈ మనిషితో మాట్లాడాలంటే మనకు ఒక భయం ఉండొచ్చు. అలా ఒక్కొక్క కంఫర్ట్ జోన్ ఉంటుంది కదా. నేను అంతకు ముందు వరకు నా కంఫర్ట్ జోన్ అంటే ఏంటంటే నోరెప్పకుండా కంటెంట్ చేయడం నా కంఫర్ట్ జోన్. నేను నోరెప్పను. నార్మల్గా ట్రాన్స్లేషన్ వీడియోస్ కానీ ఏదైనా ట్రావెల్ బ్లాగ్స్ కానీ చేసేవాడిని, కానీ ఎప్పుడు నేను మాట్లాడలేదు. బట్ 2024లో నాకు ఏమనిపించిందంటే లెట్ మీ క్రాస్ దిస్ ఓనీ బ్యారియర్. ఎందుకంటే మనం ఛాలెంజెస్ ఇచ్చుకోవడమే కదా లైఫ్. వాట్ ద వర్స్ట్ కెన్ హ్యాపెన్. మహా అయితే ఏమవుతుంది, నేను ట్రోలింగ్ మెటీరియల్ అవుతాను, అంతే కదా. సో అందుకని నేను ఒక కంటెంట్ స్టార్ట్ చేశాను. ప్లీజ్, థ్యాంక్ యూ. సో నేను బేసిక్గా నేను రైటర్ అవ్వటం వల్ల నాకు అది హెల్ప్ అయింది. సో నేను ఒక చిన్న కంటెంట్ స్టార్ట్ చేశాను. అబ్బాయి పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు రిజెక్ట్ చేయడానికి ఏ రీజన్స్ చెప్తాడు అని ఒక చిన్న కాన్సెప్ట్ అది. ఆడేం చెప్తాడు, ఏదో అమ్మాయి ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దిస్ థింగ్, అమ్మాయి నాకన్నా పొడుగ్గా ఉందన్న ప్రభాస్ అంత ఉంది అంటాడు. సో అలా ఏదో ఆడకి రీజన్స్ చెప్తాడు కదా, అది చేసినప్పుడు అది రీల్ బాగా రీచ్ వచ్చింది. సో అబ్బాయి వర్షన్ అయిపోయింది. నెక్స్ట్ అమ్మాయి వర్షన్ చెప్పాలి. ఎవరు చెప్పాలి? నేనే చెప్పాలి. అబ్బాయి రీజన్స్ చెప్పినప్పుడు అమ్మాయి ఎలా చెప్పాలని ఆలోచించాను. మిగతా కంటెంట్ క్రియేటర్స్ అందరూ ఏం చేస్తున్నారు, ఒక టవల్ పెట్టుకుంటారు నెత్తి మీద, లేకపోతే ఒక షర్ట్ వేసుకుంటారు, విగ్గు పెట్టుకుంటారు. నేనేమో చూస్తే 5'10" షూతో కలిపి 6 అడుగులు ఉంటాను నేను. ఈ గడ్డం ఉంటుంది, ఇవన్నీ పెట్టుకుని నేను విగ్గులో ఏం పెట్టుకుంటాను, అసహ్యంగా ఉంటుంది. కానీ సరే ఒక పని చేద్దాం, ఒక నాప్కిన్ టవల్ వేసుకుందాం నెత్తి మీద. వర్కౌట్ అయింది. లేకపోతే నేను ఒక ట్రోల్ మెటీరియల్ అయిపోతానని అనుకుని జస్ట్ అమ్మాయి ఇలా పెట్టుకుని చేసాను. అయిపోయింది, జనాలకు నచ్చింది. సో తర్వాత అమ్మ కంటెంట్ చేశాను. సో నాకు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, నేను రీసెంట్గా కూడా ఏదో రీల్ చేసినప్పుడు ఒక నాప్కిన్ వేసుకుంటాను అమ్మగా. అంటే నాకు కంఫర్ట్, అది ఈజీగా హ్యాపీగా ఇలా ఉంటాను. ఒక టవల్ వేసుకుంటే యూ విల్ సీ మీ యాజ్ ఏ అమ్మ, యూ విల్ సీ మీ యాజ్ బుజ్జి. అయిపోయింది. అంటే కన్నగడు ఉంటే బుజ్జి ఉండాలి కదా, హస్బెండ్ ఉంటే వైఫ్ ఉండాలి. పేర్లు ఏం పెడతాం? సో ఎవరిదైనా పేరు పెట్టడానికి కొడతారు వచ్చి. సో జనరిక్గా కావాలి కాబట్టి బుజ్జి అంటే కామన్గా మన గోదావరిలో ఇలా పిలుచుకునే పేరు కదా అమ్మాయిని. అమ్మాయిలు చాలామంది హస్బెండ్స్ని కన్నా అని పిలుస్తారు నాకు తెలిసి. సో అందుకని కన్నా బుజ్జి అని పేర్లు పెట్టేసుకున్నాను. అక్కడి నుంచి నన్ను చావుతోపెడుతున్నారు, రియల్ లైఫ్ బుజ్జి ఎప్పుడు వస్తుందని. సో ఇమాజినరీ క్యారెక్టర్స్ అవి రెండు. నాలో ఉన్న ఇన్సెక్యూరిటీస్ని, బ్యారియర్స్ని బ్రేక్ చేసుకుని బయటకు తీసుకొచ్చిన క్యారెక్టర్స్. ఐ డోంట్ నో మీలో ఎంతమంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో, రైటర్స్ ఉన్నారో నాకు తెలియదు, కానీ ఎవరికి భయపడకుండా మీకు నచ్చింది చేయండి, వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు వచ్చిన అమ్మాయి ప్రశ్న అడిగింది, 2016లో ఉన్న రవి మంత్రికి 2026లో ఉన్న రవి మంత్రి వెళ్ళి సలహా ఇవ్వాల్సి వస్తే ఏం సలహా ఇస్తారు? కొంచెం త్వరగా రాయరా బాబు, కొంచెం త్వరగా ట్రై చేయండి. ఎందుకంటే 2016 నాటికి కంటెంట్ క్రియేషన్ అనేది చాలా తక్కువ, ఎస్పెషల్లీ మన తెలుగు దాంట్లో రైటర్స్ కూడా చాలా తక్కువ. పాత జనరేషన్ నుంచి కొత్త జనరేషన్ వచ్చే టైం అది. నేను బద్ధకంగా పడుకుని ఐర్లాండ్లో జాబ్ చేసుకుంటా అసలు ఆలోచించలేదు. ఒకవేళ 2016 రవి కనుక ఐడియా ఇవ్వాలంటే కొంచెం త్వరగా రాసేస్తుంటే అమ్మడైరీ కొన్ని పేజీలు పాటికి సినిమాగా వచ్చేసేది. అది ఎండమూరి వీరేంద్రనాథ్ గారి లాగా మీరు కూడా మీ బుక్స్ అన్ని సినిమాలు అయితే బాగుంటుందని అనుకుంటున్నారు? డెఫినెట్గా ఉంటుంది కదండి. చేతన్ భగత్ లాగా. సో యా, లైక్ సార్ అడిగినట్టు అమ్మడైరీలో కొన్ని పేజీలు ఫ్యాన్స్ అందరికీ త్వరలో కాదు, అతి త్వరలో కాదు, కానీ సూనర్ లేటర్ అమ్మడైరీలో కొన్ని పేజీలు ఒక సినిమాగా వస్తుంది. ఇప్పుడు మీరు కథ రాశారు కాబట్టి ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ కొడుకు పాత్ర, అమ్మ పాత్ర ఎవరు పోషిస్తే ఇప్పుడున్న ఆర్టిస్ట్లో ఎవరు బాగా న్యాయం చేస్తారనుకుంటున్నారు? అది నేను డెఫినెట్లీ నేను ఆన్సర్ చెప్పగలండి. మీరు బుక్ చదివేశారు కాబట్టి ఆఫ్ ద స్టేజ్ చెప్తాను. సో ఏమవుతుందంటే, సపోజ్ ఒక పుస్తకం మీరు చదవాలనుకుంటున్నప్పుడు, పుస్తకం అనేది పర్సనల్ కదా, మన ఇమాజినేషన్. మీరు బుక్ చదివేటప్పుడు ఆ క్యారెక్టర్లు ఎవరినో ఊహించుకొని చదువుతూ ఉంటారు. ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్కి సమ్ ఏబీసీ సూట్ అవుతారని చెప్తే మీరు ఆల్రెడీ ఊహించుకొని చదువుతారు. అది మీ రీడబిలిటీని ఫిల్ చేస్తుంది. అందుకని నా మైండ్లో ఎవరున్నారు అనేది నేను ఆయన చెప్తాను. మీకు ఎవరైనా తడితే కనుక నాకు మెసేజ్ చేయండి. ఎందుకంటే డెఫినెట్గా నేను చెప్పినట్టు ఒక ప్రొడ్యూసర్తో డిస్కషన్స్ అయ్యి అమ్మడేళ్ళు కొన్ని పేజీలు సినిమాగా తీసుకురావడానికి. సో ఎప్పుడు వస్తుందని తెలియదు, కానీ ఆ సిట్టింగ్స్ కోసం కూర్చున్నప్పుడు మీరు ఏమన్నా నాకు ఇన్పుట్స్ ఇచ్చారనుకోండి, ఈ అమ్మాయి బాగుంటుంది లేకపోతే ఈ అబ్బాయి బాగుంటుందని చెప్తే నేను కూడా కన్సిడర్ చేసి అలా చెప్తాను. సో డెఫినెట్గా నాకు డిఎం చేయండి, లేకపోతే మెసేజ్ చేయండి, మీకు ఎవరు అనిపిస్తే. ఓకేనా? నేను మీకు మాత్రం పర్సనల్గా చెప్తాను. నాకు ఆల్రెడీ ఒకళ్ళు ఉన్నారు. ఎందుకంటే కొద్దిగా షేడ్స్ ఆఫ్ నెగిటివ్నెస్ విత్
పాజిటివ్ డెప్త్ ఉన్న వాళ్ళు కావాలి కాబట్టి ఆ క్యారెక్టర్కి, కొడుకు క్యారెక్టర్కి నాకు ఆల్రెడీ ఒకరు ఉన్నా, నేను కూడా చెప్తాను. సో ఎనీవే, ఇంకో క్వశ్చన్. ఇప్పుడంతా క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ ఈ జోనర్ ఎక్కువ నడుస్తూ ఉంది. అండ్ ఇది కూడా ఈ హారర్ అండ్ ఫిక్షనల్ ఎక్కువ నడుస్తున్న టైంలో మీరు వై లవ్ స్టోరీస్ మొనాటనస్ కదా, వై లవ్ స్టోరీ అనే క్వశ్చన్. లవ్ స్టోరీ నాట్ మొనాటనీ అండి. మీరు ఎలా చెప్పాలి మీకు, లవ్ అంటే బోరా అంటే ఐ గెట్ ద పాయింట్. యాక్చువల్గా ఏం జరిగిందంటే లవ్ అనేది చాలా ఫ్యాన్సీ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళతోటి టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఫ్యాన్సీ. అంటే త్వరగా అలకలు వచ్చేస్తాయి, త్వరగా బ్రేకప్లు వచ్చేస్తాయి. ఒక రిలేషన్షిప్లో 4 సంవత్సరాలు 5 సంవత్సరాల రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ఇద్దరు ఎవరో ఒకళ్ళు అబ్రాడ్కి వెళ్ళాల్సి వస్తే, ఫర్దర్ స్టడీస్కో జాబ్ కోసం వెళ్తే మ్యూచువల్గా అండర్స్టాండింగ్తో విడిపోతున్నారు. ఇప్పుడు మీలో చాలామంది అడగొచ్చలో తెలియదు కానీ ఉండుంటాయి కదా, లవ్ ఉండుంటాయి కదా, లవ్ అఫైర్ ఉండుంటాయి కదా. సో ఏంటంటే ఇప్పుడు జస్ట్ జనరల్గా ఏం జరుగుతుంది, రీసెంట్గా ఇంతకు ముందున్నంత ఉండట్లేదు. లవ్ అనేది చాలా ఫ్యాన్సీ అయిపోయింది. సోషల్ మీడియా కోసం ప్రేమ చూపించుకోవాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో ఎవరో కప్పులు పెట్టిన ఫొటోస్ చూసి మనకి ఎలా లేదని అడుగుతున్నాం. బట్ మన పక్కనే ఉన్న పర్సన్ మనం పట్టించుకోవట్లేదు. సో లవ్ అనేది ఎప్పుడు కూడా మొనాటనస్ కాదు. ప్రతి జనరేషన్లోనూ ఎవరో ఒకళ్ళు వచ్చి లవ్ ఈజ్ నాట్ ఏ డైయింగ్ సిస్టమ్, ఆర్ ఇది లేకపోతే యూనివర్స్ లేదని ప్రూవ్ చేయడానికి ఎవరో ఒకళ్ళు రావాలి. సో ఆ క్రైమ్ ఆర్ థ్రిల్లర్ ఆర్ ఈ జానర్స్ ఆడడానికి చాలామంది ఉంటుంటారు. బట్ నేను మాత్రం గుర్తు చేస్తూనే ఉంటాను, ప్రేమ ఉంది అండ్ నాకు కంఫర్ట్ జోన్ ఇది, నాకు తెలిసిన జోన్. నేను ఒకవేళ వేరే సార్ అడిగినట్టు నేను వేరే జానర్ ఏదైనా చూస్ చేసుకున్నా సరే డెఫినెట్గా ఈ పార్ట్స్ని మంచి అందులో మీరు చదివారు లేదు, అందులో నువ్వు నా తప్పుల్ని ఒప్పుకున్నందుకు, నువ్వు నాతో ప్రయాణించినందుకు, నువ్వు నాలో ఒక విషయంలాగా కలిసిపోయినందుకు అని ఒక మంచి 5 lines లవ్ లెటర్ రాశారు. మీరు చాలా అందంగా రాశారు, అది నాకు ఇంకా గుర్తుంది. దట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ లైన్. అండ్ ప్రేమ మీద నీకున్న నమ్మకం. అండ్ ఇంకొకటి యూ హ్యావ్ కోటెడ్ భగవద్గీత ఆల్సో. అది కూడా చాలా మంచి నొటేషన్ టు లుక్ ఇన్ టు దట్ వే. అది కూడా బాగుంది. అంటే మీకు భగవద్గీత తెలుసా, లేకపోతే అక్కడ యాడ్ చేయాలి అట్లా అని మీరు యాడ్ చేశారు? కొంత ఇష్టం సార్, కొంత తెలుసు. అంత ఖచ్చితంగా అయితే మాట్లాడే అంత బాగా అయితే తెలియదు. అండ్ ఆల్సో నాకు మొదటి నుంచి కూడా ఐఎమ్ ఫ్యాసినేటెడ్ బై దిస్ జయదేవుల అష్టపదులు, అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాయ కృతులు, ఇవన్నీ చాలా ఇష్టం సార్ నాకు. మీరు ఇప్పుడు నెక్స్ట్ బుక్ ఐడియా తీసుకున్నా సరే ధీర సంధిరే గంగా తీరే, అది ఒక జయదేవుల అష్టపది. సో నేను ఎక్స్ప్లెయిన్ ఇట్ లేటర్, మేబీ ఆ క్వశ్చన్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేకపోతే గెలుపునే చెప్తాను నేను. సో నాకు ఐ వాజ్ ఫ్యాసినేటెడ్ బై దీస్ థింగ్స్ అనమాట. సో మనం ఎంత ఇదిగా ఉన్నా సరే సమ్ ఆర్ ద అదర్ వే మన లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్కి ఎక్కడో చోట కనెక్షన్ ఉంటుంది. ఒక భగవద్గీతలో ఒక శ్లోకం ఖచ్చితంగా రిలేట్ అవుతుంది, లేకపోతే ఒక బుద్ధుడు చెప్పిన ఒక వాక్యం ఒకటి మనకి రిలేట్ అవుతుంది నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో నాకు ఇట్ వాజంట్ ప్లాన్డ్ సార్, ఇట్ వాజంట్ ప్లాన్డ్ ఇలా రాయాలి ఇలా రాస్తేనని. బట్ నాకు ఈ ట్రెడిషన్స్ మీద కొంచెం నమ్మకం ఎక్కువ. గుడ్ యాక్చువల్లీ న్యూ జనరేషన్కి ఆ టచ్ ఇవ్వడం కూడా బుక్లో చాలా చాలా కొత్తగా బాగా అనిపించింది. నేను ముందుగా రాసినప్పుడు నేను చెప్పినట్టు బుక్గా రాయాలేమో అనుకోలేదు. బట్ పర్ఫెక్షన్ పిచ్చే సార్ నాకు కొంచెం ఏదైనా రాసేటప్పుడు. ఎలాగంటే మీరు ఏదైనా చదివేటప్పుడు ఇప్పుడు జనరేషన్ చాలా స్మార్ట్ ఉన్నారు సార్. ఇప్పుడు ఏదైనా నేను రాసాను అనుకోండి, ఏదో ఒక సాంగ్ గురించి రాసాను అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు, ఈ సాంగ్ నిజంగా ఆ ఇయర్లో రిలీజ్ అయిందా, ఆ మూవీని ఎతికేస్తారు వెళ్ళి గూగుల్లో. సో వాళ్ళు ఎతికే లోపల నేను ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోవాలి. సో అందుకని ఈ రీసెర్చ్ చేసి ఇవన్నీ నేను కనుక్కున్న తర్వాత ఈ ఫ్యాక్ట్స్ ఒకవేళ ఈ పొజిషన్లో ఒక బుద్ధుడు చెప్పిన మాట సరిగ్గా కూర్చుంటుందా లేదని. పాట కూడా రాశారు కదా, చంగావి చెట్టు కింద ఒక పాట కూడా ఉంది కదా, పాట కూడా రాసి ఉంటుంది. అవును సార్, అది నాకు ఇప్పుడు కృష్ణ సినిమాలో గారి పాట ఏంటో సాంగ్, అది ఓ చిన్నదాన అవును. సో అదొకటి. లేకపోతే ఈ మూవీలో సాంగ్ ఉంటుంది సాథియా తూనే క్యా కియా సాంగ్ ఒకటి ఉంటుంది. అది ఇట్ వాజ్ ప్రేమ సినిమాలో సాంగ్. అది వచ్చి 88 ఎప్పుడు వచ్చి ఉంటుంది. ఇందులో 93, 94లో వాడుకున్నాను. సో ఏంటంటే మీరు చదివేటప్పుడు ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యిందని మీరు నమ్మగలగాలి. సో నేను అది నమ్మితే నేను రాయగలను. సో ఒక ప్రాపర్గా ఒక భగవద్గీత శ్లోకం అక్కడికి వచ్చి కూర్చోవాలంటే ఆ సిచ్యువేషన్ యాజ్ ఇట్గా చెప్పేయచ్చు. బట్ నాకేంటంటే పొయిటిక్ టచ్ అంటారు కదా, అది పొయిటిక్ టచ్ అనేది సెకండ్ బుక్కి వెళ్ళేసరికి పిచ్ అయిపోయింది అనమాట. ఇంకా కాంప్లికేట్ చేస్తాను సెకండ్ బుక్. యూ గివ్ ఇట్ ఏ ట్రై అండ్ డెఫినెట్లీ యూ లెట్ మీ నో. చదువుతాను తప్పకుండా. నాకేమనిపించింది అంటే ఈయన అన్ని జానర్స్ని బాగా కవర్ చేస్తున్నాడు అనిపించింది. ఎందుకంటే ఆ కృష్ణ గారి పాట కనెక్ట్ చేశారంటే మీరు మా నాన్నగారిని కనెక్ట్ చేసినట్టు.
తర్వాత భగవద్గీత అంటే ఒక 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 సెట్ ఆఫ్ ఆడియన్స్ని కనెక్ట్ చేసినట్టు అట్లా ఈ పుస్తకాన్ని చాలా మంచి వేరియేషన్తో అందరినీ కనెక్ట్ చేసేలా రాశారు. అది తెలిసి రాశారా కమర్షియల్గా అని నాకు తెలియదు, కానీ బట్ ఈ 2 lakh పర్చేజెస్కి ఐ థింక్ దట్ ఈస్ అ వర్సటైల్ వే ఆఫ్ గెటింగ్ ఇన్ టు ద థింగ్. తర్వాత కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు అందరూ మీకు తెలుసు కదా, మా వాళ్ళందరూ ఏమన్నా అడగాలంటే వెంటనే చాట్ జీపీటీ లేకపోతే ఏఐ టూల్స్ ఓపెన్ చేస్తాను. సో రైటింగ్ నేను కొత్తగా చాట్ జీపీటీ వచ్చినంత రైటింగ్ ఆపేశాను లిటరల్గా చెప్పాలంటే. రాయాలన్నా కూడా ఇట్స్ సమ్ వే మన దగ్గర భావం ఉంటుంది, మంచి భావం, కానీ భాష దానికంటే గొప్పగా రాయలేమో అన్నంత గొప్పగా అది రాస్తుంది. ఇది మాత్రం నేను ఇది వచ్చిన తర్వాత బ్లాగ్ మానేశాను వన్స్ వీ గాట్ ఏఐ టూల్స్. సో యాజ్ ఎ రైటర్, హౌ డూ యూ సీ దిస్ న్యూ ఎరా ఆఫ్ టూల్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ రైటర్స్? సార్, మెషిన్కి బుర్ర ఉంటుంది కానీ మనసు ఉండదు సార్. మనసుతో రాయాలంటే సో మనసుతో రాయాలంటే ఓన్లీ రైటర్స్. ఇన్స్టాగ్రామ్లో Q&A పెడితే ఒక అమ్మాయి అందనమాట, ఇదంతా నువ్వు చాట్ జీపీటీ యూస్ చేసి రాసేవంది. నేను వెళ్ళి, అక్క చాట్ జీపీటీ వచ్చింది 2022లో, నేను ఇది 2019లో రాశాను, ఆయనకి అంత బుర్ర లేదు. అంటే నేను చెప్తాను కదా, జనాలు ఏదైనా మనం చెప్పినా సరే నువ్వేం రాయలేదు, ఇది చాట్ జీపీటీ అంటున్నారు అనమాట. దిస్ ఇస్ గుడ్, కమింగ్ టు ద పాయింట్. నేను ఈ ప్రశ్న అడుగుదామని అనుకున్నాను. మీరు రీల్స్ చేస్తారు కదా, ఐ ఆల్సో సీ ఈ జనరేషన్లో టూ మచ్ ఆఫ్ నెగిటివిటీ ఉంది అనిపిస్తుందా మీకు ఎప్పుడైనా? అంటే అనవసరమైన, అసలు ఎందుకు ఇంత హేట్రేట్ స్ప్రెడ్ చేస్తున్నారు వీళ్ళు, నాకు సంబంధం లేని వాళ్ళు నా దగ్గర ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు కామెంట్స్లో కానీ ఎక్కడైనా చూసినప్పుడు. అంటే మా కాలేజ్లో అయితే సహజంగా మమ్మల్ని తిట్టేవాళ్ళే ఉంటారు అందరూ. కాలేజ్ బాగుంది అని పొగిడేవాడు నాకు తెలిసి ఒకడో ఇద్దరు కూడా ఉంటాడని అనుకోను. మీరు స్టూడెంట్గానే వచ్చారు కదా, కానీ ఒకప్పుడు వన్స్ యువరే స్టూడెంట్. నాకు అప్పుడు మనందరం స్టూడెంట్స్ అయితే మనలోని భావాలు ఇంత పబ్లిక్గా ఈ హేట్రేట్ని స్ప్రెడ్ చేసే, ఒకవేళ బాధ ఉంటే నాలోనే మీలోనే ఉంచుకునే వయసులో మనం వచ్చాం. ఇప్పుడు ఏమంటే ఏ బాధ ఉన్నా కూడా ఇంకొకటి మీద వెళ్ళగక్కే పరిస్థితి ఉందని అనుకుంటాను నేను. అంటే అతను నా కాలేజీని తిడుతున్నాడు, లేకపోతే ఒక పోస్ట్లో, నేను మీ పోస్ట్లో నా పోస్ట్లో అని కాదు, ఎక్కడైనా చాలా అసభ్యకరమైన పదాలు కూడా చాలా స్వేచ్ఛగా వాడేస్తున్నారు భయం లేకుండా. సో మీరు ఆల్రెడీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఈ ప్రశ్న మిమ్మల్ని అడగడం, అంటే మీరు చాలా రీల్స్ చేస్తారు కాబట్టి అసలు మీరు అవి చదివినప్పుడు ఇప్పుడు అలవాటు పడిపోయి ఉంటారు. సో చదివినప్పుడు ఏమనిపిస్తుంది, వీళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి, అలాంటి వాళ్ళకి మీరు చెప్పే మాట ఏంటి ఈ వేదికగా? ఐఎమ్ యాక్చువల్లీ విక్టిమ్. రీసెంట్గా నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఐఎమ్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ కంటెంట్ క్రియేటర్ విత్ నెగటివిటీ అనమాట. 99% ఆఫ్ ద కామెంట్స్ ఐ రిసీవ్ ఆర్ పాజిటివ్. నాకు మొదట్లో 1-2 వచ్చేవి, బట్ తర్వాత ఆగిపోయినాయి, ఇంకా నెగటివిటీ లేదు. ఎందుకంటే ఏమని కామెంట్ చేస్తారు, వాళ్ళు కామెంట్ చేస్తారు, నేను ఆపేలేను కదా. ఇది మనం చూస్ చేసుకున్న పాత్, మనం వెళ్ళాలని చూస్ చేసుకున్న పాత్. సో ఎవడైనా వచ్చి ఒక కామెంట్ పెట్టడం వల్ల డిస్టర్బెన్స్ ఉంటుంది సార్. ఖచ్చితంగా ఒక బ్యాడ్ కామెంటో లేకపోతే ఒక మెసేజో ఒక ట్రోలో చూసినప్పుడు డిస్టర్బెన్స్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది ఆలోచించుకుని దాని గురించి నేను ఆగిపోతే నేను ముందుకు వెళ్ళలేను. ఆడికి జస్ట్ ఇంటర్నెట్ ఫ్రీగా వస్తుంది కాబట్టి ఒక కామెంట్ పెట్టాడు, బట్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ బిహైండ్ దిస్ కదా. రీసెంట్గా ఐ డోంట్ ఎక్స్ప్లెయిన్ ద ఎంటైర్ సినారియో, బట్ ఐ మేడ్ ఎ రీల్ అబౌట్ హ్యుమానిటీ. నేను దాంట్లో రిలీజియన్ కానీ కాస్ట్ కానీ ఏది చూడకుండా హ్యుమానిటీ యాంగిల్లో ఒక కంటెంట్ చేశాను సార్. ఐ వాజ్ ఇన్ కేరళ, బుక్ టూర్ కోసం వెళ్ళాను. నా టీం కానీ నా ఫ్యామిలీ కానీ ఎవ్వరు నా దగ్గర లేదు. 2 daysలో ఇట్ వెంట్ వైరల్ దట్ 5 million 6 million వెళ్ళిపోయింది. ఇన్స్టాగ్రామ్ లాంగ్వేజ్లో 1 million అంటే చాలా పెద్ద విషయం సార్. సో 5 million 6 million వెళ్ళిపోయినాయి. ఎవ్రీబడి సీయింగ్ ద హ్యుమానిటీ యాంగిల్ అంటిల్ ఒకళ్ళు పాయింట్అవుట్ చేసే వరకు. ఎవరో పాయింట్అవుట్ చేసి దే స్టార్టెడ్ ట్రోలింగ్ మీ. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ స్టార్టెడ్ రిసీవింగ్ సో మచ్ నెగటివిటీ. అంతకుముందు చిన్న కామెంట్లో ట్రోల్స్ చూశాను, అలాంటిది సడన్గా నా మీద రీల్స్ చేయడం మొదలెట్టారు సార్. ఐ వాజ్ లైక్ మనకి ఎందుకు వచ్చిందిరా అనిపించింది అనమాట. ఎందుకంటే నేను కేరళ ఈజ్ మన సొంత ప్రాంతమే కాదు, అక్కడ నేను ఎక్కడికి వెళ్ళినా సరే గుర్తుపట్టి బుక్ బాగుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే, అదర్ సైడ్ నా కంటెంట్ క్రియేషన్లో నేను చేసిన రీలు హ్యుమానిటీ యాంగిల్ తీసుకున్న దాన్ని రిలీజన్ అంటగట్టి సోకాల్డ్ అమ్మాయిలు అబ్బాయిలు బ్యాడ్ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నారు. సో నేను ఏం చేశానంటే, ఏం చేయాలి, షుడ్ ఐ కీప్ ఇట్, అది ఉంచాలా లేకపోతే తీసేయాలా? వెన్ ఇట్ కమ్స్ టు రిలీజియన్ వీఆర్ వెరీ మచ్ సీరియస్ అబౌట్, వీ డోంట్ నో ఎనీథింగ్, బట్ ఎవడైనా ఏదైనా చేస్తే పాయింట్అవుట్ చేయడానికి మనం ఉంటాం. ఎగ్జాక్ట్లీ. సో నేను ఏం చేశానంటే ఐ హ్యాడ్ టు టేక్ దట్ ఆఫ్. ఐ కాల్ సమ్ పీపుల్ ఆంధ్రప్రదేశ్, వాళ్ళకి కాల్ చేసి అడిగాను, వద్దులేరా తీసే అన్నారు.
తీసాను విత్ హెవీ హార్ట్, నేను తీసేసాను. బట్ తర్వాత ఏం జరిగిందంటే సీఎం గారు, తర్వాత లోకేష్ గారు వీళ్ళందరూ రియాక్ట్ అయిన తర్వాత వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. మరి వాళ్ళ మీద చేయలేరు కదా, చిన్న క్రియేటర్స్ కదా, మా మీద పడతారు. సో నాకు అనిపించింది అనమాట ఏంటంటే ప్రతిసారి ఇలాంటివి జరిగినప్పుడు ఒక లెసన్ అనమాట. నువ్వు చూస్ చేసుకున్న పాత్ కరెక్ట్ అయితే ఇవన్నీ అనవసరం, నీకు పట్టించుకోకు, జస్ట్ ముందుకెళ్ళిపోతూనే ఉండు. సో కంటెంట్ క్రియేషన్ కానీ రైటింగ్స్ కానీ నేను సెకండ్ బుక్లో చెప్తాను, అందరికీ నచ్చడానికి మనం ఏమి బిర్యానీ కదా, హైదరాబాద్ బిర్యానీ ఆర్ బిర్యానీ కదా, నాట్ ఎవ్రీబడి లైక్స్ యూ. సో బీ ద వే యు ఆర్, జస్ట్ గో ఆన్ అంతే. ఎవడో ఒకటి కామెంట్ చేసాడని ఒక కామెంట్, బ్యాడ్ కామెంట్ మహా అయితే ఏం చేస్తారు, కామెంట్ పెడతారు అంతేనా, అయితే కామెంట్ డిలీట్ చెయ్యి, లేకపోతే లీవ్ ఇట్. నిన్ను నచ్చిన వాళ్ళు వచ్చి ఆ కామెంట్ కింద కామెంట్ పెడతారు, సపోర్ట్ చేసుకుంటారు, వాళ్ళు కొట్టుకుంటారు. సేమ్ వాళ్ళు కొట్టుకోవడం అంటే నువ్వు రెచ్చగొట్టట్లేదు వాళ్ళని, అట్లీస్ట్ నీకు అర్థమవుద్ది, ఓకే నేను ఎవడైనా పాయింట్అవుట్ చేస్తే నీ ఫ్రెండ్స్తో లేకపోతే ఇంకొకడో నీతో సపోర్ట్ చేసేవాడు ఉన్నాడు అని. అండ్ కమింగ్ టు ద నెగటివిటీ, అబ్సల్యూట్లీ రైట్ సార్ మీరు చెప్పింది. మన ఇంట్లో ఉన్న అగ్రెషనో లేకపోతే మన పర్సనల్గా లోపల ఉన్న అగ్రెషనో చూపించడానికి ఇట్ ఈజ్ జస్ట్ ఏ కామెంట్ టు ఎవ్రీవన్. మీరు ఒక రీల్ చూస్తారు, ఒక పోస్ట్ చూస్తారు, లేకపోతే ఒక అమ్మాయి దాని గురించి చూస్తారు, జస్ట్ ఒక కామెంట్ పెట్టేసి మీరు పెట్టిన సంగతి కూడా గుర్తుండదు, మీరు కామెంట్ పెట్టిన సంగతి పెట్టేసి వెళ్ళిపోతారు. బట్ అది చాలా ఇంపాక్ట్ వస్తుంది. అది ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు గర్ల్స్, వాళ్ళు చాలా కష్టం, ఎలా తీసుకుంటారో ట్రోలింగ్ నాకు తెలియదు, కానీ నాకు మొన్న పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నాకు అర్థమైంది. సో జస్ట్ థింక్, కీబోర్డ్ వారియర్స్ చేయొద్దు, మీరు కీబోర్డ్ వారియర్స్ అవ్వద్దు. ఒక కామెంట్ పెట్టేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఇట్స్ ఫైన్ మీరు 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 ఇప్పుడు పెట్టకపోతే నష్టమేమి లేదు, బోర్డు కామెంట్ అలా తిట్టకపోతే నష్టమే లేదు. అంతగా అనిపిస్తే పోనీ వాళ్ళు చేసిన కంటెంట్ ఏదైనా మీకు అభ్యంతరం అనిపిస్తే ఒక పర్సనల్ మెసేజ్ పెట్టండి, మేబీ వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంతేగాని అక్కడ కామెంట్ పెట్టడం వల్ల ఏంటంటే ఆ ఐడియా లేనోడికి కూడా మీరు ఒక ఐడియా ఇస్తున్నారు అంతే, దానివల్ల మీకు వచ్చేది ఏం లేదు. సేమ్ థింగ్ మీ ఇంట్లో వాళ్ళకో మీకో జరిగితే ఎలా ఉంటుందని మాత్రం ఆలోచించుకోండి ఎప్పుడైనా కామెంట్ పెట్టేటప్పుడు. దిస్ ఈజ్ ఆల్ ఐ కెన్ సే. బట్ కమింగ్ టు ద నెగటివిటీ సార్, ఐఎమ్ ఏ వెరీ పాజిటివ్ పర్సన్. నేను అసలు నెగటివిటీని కానీ నెగిటివ్ పర్సన్స్ కానీ నేను తీసుకోలేను సార్, ఎందుకంటే ఐ కెనాట్, నాకు బేసికలీ నాకు ఈ స్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను పొద్దున్న లేచినప్పుడు నేను నవ్వుతున్న ఫేస్ చూసుకుంటేనే నాకు ఇష్టం, లేకపోతే ఐ కాంట్ డూ ఎనీథింగ్. నాకు ఎప్పటి నుంచి ఇది అలవాటు సార్. అందుకని ఏంటంటే పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ ఎక్కడైనా సరే ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్ దట్ ఈస్ నెగిటివ్ ఎన్విరాన్మెంట్, నెగిటివ్ పీపుల్, ఐ ట్రై టు స్టే అవే. ఒకవేళ అవ్వట్లేదు ఖచ్చితంగా వీళ్ళతో కలిసి వర్క్ చేయాలి అంటే ఐ ట్రై టు సార్ట్ ఇట్ అవుట్, కానీ నేను మాత్రం అది పెట్టుకుని ఉండలేను సార్, నేను నెగిటివిటీని అస్సలు క్యారీ చేయలేను. సో దట్స్ వై. So given a choice, only one has to be chosen. Will you choose a writer or a influencer? Definitely writer, sir. Writer, definitely writer. Thank you. And we also want you to be on the writer side only. Good. Thank you. And these are all the questions we have. నెగిటివిటీ గురించి సార్ ఇందా చెప్పారు, బట్ ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అండి. ఒక కామెంట్ చదివిన తర్వాత అది ఎలా వెళ్తుంది, ఎంత డిస్టర్బ్ అవుతుంది అనేది ఇట్స్ ఆల్వేస్ మ్యాటర్స్. ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ అస్ తెలియకుండానే. ఎంతవరకు తీసుకుంటామనేది ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు యూ కాంట్ గెట్ క్యారీడ్ అవే బై దట్. చూసి మహా అయితే ఒక పూట ఒక రోజు తీసి పక్కన పెట్టేయాలనుకుంటాను, నేనైతే అలా పక్కన పెట్టేసి ముందుకెళ్ళిపోతాను. షూర్. సో మీ కొత్త రైటర్స్, మీ కాంటెంపరీస్, మీరు కానీ లేకపోతే కడలి మేడం కానీ లేకపోతే ఇంకా రైటర్స్, సో వీళ్ళలో మీరు ఎవరిది కాస్త యునిక్గా కొత్తగా మెచ్చుకునేలాగా, అంటే ఇప్పుడు తిమ్మిరి బిళ్ళలు వచ్చింది, పుస్తకం అసలు నోవెల్ కాదు, అలా అని కార్టూన్ కాదు, అలా అని ఇట్ వాస్ కంప్లీట్లీ ఇన్ యూనిక్ ప్యాటర్న్ దే హ్యావ్ డిజైన్డ్ ఇట్. సో అట్లా చూసినప్పుడు మీ కాంటెంపరీలో వీళ్ళు భలే చేశారని ఒక పాజిటివ్గా ఎవరిదన్నా? ఇది గిల్టీ యాజ్ చార్జ్డ్ అండి. నేను కాంటెంపరీ రైటర్స్వి ఇంకా బుక్స్ ఏం చదవలేదు. ఐ బాట్ ఆల్ ద బుక్స్. ఎందుకంటే ఒక చిన్న ఫీర్ ఉండిపోద్ది సార్ మైండ్లో. నువ్వు ఇప్పుడు రాస్తున్నప్పుడు ఏమవుద్దంటే సమ్ అదర్ వే యూ మైట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్ అని చెప్పని ఒక చిన్న ఇది ఉండిపోద్దని. మొన్న రీసెంట్గా నేను కేరళలో అబ్బాయిని కలిసినప్పుడు రైటింగ్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. అవును సార్ కదా. సో అబ్బాయిని కలిసినప్పుడు ఈ వర్క్ ఫర్ దిస్ 2018 అనే మూవీ వచ్చింది, దానికి వర్క్ చేశాడు తను. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన అబ్బాయి అనమాట. రామ్ కేర్ ఆఫ్ ఆనంది అనే బుక్ తెలుగులో కూడా ట్రాన్స్లేట్ అవుతుంది సార్. ఓన్లీ మలయాళం వర్షనే 4 లక్షల మంది చదివారంట అది. సో అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే అఖిల్ పి ధర్మజన్ని, నేను కేరళలో అబ్బాయిని వచ్చి నువ్వు రవి మంత్రి అంట, అక్కడ అబ్బాయి రవి మంత్రి అంట, నేను ఇక్కడ. సో కంపారిజన్ అనమాట కాంటెంపరీస్లో. సో అబ్బాయి ఏమన్నాడంటే పాపం తన నెక్స్ట్ బుక్ కోసం వర్క్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ బుక్ అంతా అయిపోయిన తర్వాత పబ్లిషింగ్కి ప్రింటింగ్కి వెళ్ళబోతున్నప్పుడు 1 వీక్ ముందు ఏదో మూవీ రిలీజ్ అయిందంట సార్. దాంట్లో క్లైమాక్స్ యాజ్ ఇట్ ఈస్ ఉందంట. సో హీ హ్యాడ్ టు రీరైట్ దట్ వన్ అగైన్. ఇంకొక మూవీ రిలీజ్ అయిందంట. సో అలాగా ఇప్పుడు కాంటెంపరీ ఎవరైనా చదివితే ఇంపాక్ట్ అయిపోతామేమో అని ఉంటుంది అనమాట. నేను మొన్న రీసెంట్గా నా బుక్ సెప్టెంబర్ రిలీజ్ అయింది సార్. సో ఈ ప్రమోషన్స్లో ఉండి నేను కాంటెంపరీ బుక్స్ ఏమీ చదవలేదు. బట్ ఇది చాలా ఒక్కొక్కళ్ళు చూసేసుకునే జానర్ డిఫరెంట్ సార్. ఇప్పుడు చాలా యూనిక్గా ఉంటాయి, అందరివి యూనిక్ కాన్సెప్ట్స్ యూనిక్గా రాస్తున్నారు సార్. ఎవరికెవరు టైటిల్ లవ్ స్టోరీలా కనిపించవచ్చు, బట్ వెన్ యూ గో దేర్ అండ్
డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్ యాజ్ రైటర్స్ సార్. ఐ డోంట్ నో మీలో ఎంతమంది రైటర్స్ ఉన్నారో తెలియదు, కానీ ఐ కెన్ సే ప్రౌడ్లీ దట్ దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. మీలో ఎవరైనా సరే రైటర్స్ కానీ కంటెంట్ క్రియేటర్స్ కానీ ఏదైనా క్రియేటివ్ పీపుల్ అవ్వాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. ఎందుకంటే చాలామంది బుక్స్ చదువుతున్నారు, చాలామంది ఇన్స్టాగ్రామ్ ఆర్ సోషల్ మీడియా కంటెంట్ని కన్జ్యూమ్ చేస్తున్నారు. సో మీలో క్రియేటివ్ సైడ్ ఏదైనా ఉంటే ఎవడో ఒకటి వ్యాలిడేట్ చేస్తాడు, ఫ్రెండ్ ఎవడో ఏదో పేర్లు పెడతాడని భయపడద్దు, మీకు నచ్చింది చేసేయండి. దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. సో యా, దిస్ ఈజ్ వాల్ ఐ కెన్ సే సార్. ఎక్స్పెరిమెంట్స్ చేయండి. మీలో 9 to 5 జాబ్స్ డెఫినెట్గా చేయాలి డబ్బుల కోసం, బట్ మీలో క్రియేటివ్ సైడ్ ఉంటుంది కదా, క్రియేటివ్ సైడే సార్ అడిగారు కదా, యూ వాంట్ టు బే రైటర్ ఆర్ యూ వాంట్ టు బే కంటెంట్ క్రియేటర్ అని. సో ఐ వాంట్ టు బీ ఆథర్ ఆర్ ఇలాగే ఉండిపోవాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా రేర్గా దొరికే అదృష్టం ఇది. ఇలాగ ఒక ఆథర్ని తెచ్చి కూర్చోబెట్టారంటే ఐఎమ్ రియల్లీ హ్యాపీ సార్. సో నెక్స్ట్ మీలో ఎవరు వచ్చి కూర్చుంటారో నాకు తెలియదు. సో గివ్ ఇట్ ఏ ట్రై. దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు బీ ఎన్ ఆథర్ ఆర్ కంటెంట్ క్రియేటర్ ఆర్ ఎనీథింగ్. థ్యాంక్ యూ for sure. Lastly, if you have to choose one book till date, what would that book be apart from yours? Like, you know, to go book, we call it, let's say, to go book. Bagonappudu, mans bagonappudu, we always go, there is a like to go book, right? Yeah. What is that book? చివరకు మిగిలేది సార్. చివరకు మిగిలేది లైక్ ద టైటిల్ సేస్ చివరకు మిగిలేది. బచ్చిబాబు చలంగారి సాహిత్యం నిజంగా ఆ రోజుల్లో చదివారు కాబట్టి మంచి భావాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. చలంగారి సాహిత్యం నిజంగా ఇప్పటికి కూడా చాలామందికి అర్థం అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది, నాకు కూడా కష్టంగానే ఉంటుంది. బట్ ఇట్స్ లైక్ వెరీ ఫినామినల్ థింగ్. థ్యాంక్ యూ. నా లాస్ట్ నోట్, వుడ్ యూ లైక్ టు సే సంథింగ్ టు అవర్ స్టూడెంట్స్ అబౌట్ రీడింగ్ అండ్ రైటింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంత పేషెంట్గా, మరి మీరు నిజంగా కూర్చున్నారో నటిస్తున్నారో నాకు తెలియదు, కానీ నాకన్నా పెద్ద యాక్టర్ సో ఇంత పేషెంట్గా కూర్చున్నందుకు నటించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. శశి మేనేజ్మెంట్ ఇక్కడికి నన్ను పిలిచినందుకు. ఇక్కడికి వచ్చేటప్పుడు మామూలు ఈవెంట్కి వెళ్ళినట్టే మహా అయితే ఒక 200 మంది 300 మంది ఉంటారు, మేనేజ్ చేయొచ్చు అనుకున్నాను. బట్ చాలా పెద్ద క్రౌడ్ ఉంది, కొంచెం చూడగానే షివర్ వచ్చింది క్రౌడ్లో. బట్ యా, బుక్స్ చదవండి, తెలుగు బుక్స్ చదవండి. రాయాలి అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. నేను ఎన్నిసార్లు చెప్పినా సరే మళ్ళీ ఇదే చెప్తాను. ఎందుకంటే వ్యాలిడేషన్స్ గురించి వరి అవ్వద్దు. మీ పక్కనున్న ఫ్రెండ్స్ పేర్లు పెడతారు, మీరు ఒక లవ్ లెటరో లేకపోతే మీరు ఒక ఏదైనా 4-5 లైన్స్ పోయట్రీ రాస్తే పక్కనున్న ఫ్రెండ్స్ ఎవరైనా పేర్లు పెడతారని మాత్రం భయపడద్దు. ఎందుకంటే యూ హ్యావ్ టు గో అ లాంగ్ వే, చాలా దూరం వెళ్ళాలి. సో అందుకని ఏం వ్యాలిడేషన్స్ ఏం భయాలు పెట్టుకోకుండా మీరు ఏం చేయాలనుకుంటే చేయండి. రైటింగ్ చేయాలనుకుంటున్నారా, ఏదైనా రైటింగ్స్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయా, ఐ మేడ్ ఏ స్మాల్ పాడ్కాస్ట్. ఒక నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, నాకు వస్తూ ఉంటారు చాలామంది అడుగుతుంటారు ఎలా రాయాలి, ఫస్ట్ బుక్ రాయాలనుకుంటున్నానని. ఆ పాడ్కాస్ట్ లింక్ ఒకసారి వినండి. అది విన్న తర్వాత కూడా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక యూ కెన్ డ్రాప్ మీ అన్ ఈమెయిల్. ఓకే, బట్ దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు బికమ్ an author or to bring the creative side out of you. So all the very best, and once again thank you so much for having me here. As a vivid book reader, I always have a habit of getting author signature on my books. ఈ పుస్తకాలు రెండు నావే. ఓకే, ప్లీజ్, విత్ ఆల్ రిక్వెస్ట్. అమ్మ, నేను అడిగిన ప్రశ్నలు కాకుండా బెటర్గా ఇంకా మంచిగా మీకుండే డౌట్లు ఏమైనా ఉంటే ఈ గంట దగ్గరికి రండి. 3 ప్రశ్నకి అవకాశం ఇస్తాం, ముగ్గురికి. అడిగేయండి. హాయ్ కన్నా. ఇప్పుడు హలో బుజ్జి అన్నారు. ఐఎమ్ శిరీష సార్. హలో బుజ్జి అంటున్నారు సార్. నేను మీ వీడియోలన్నీ చూశాను, వాటన్నిటిలో కూడా మీకు సామెతలు ఉంటాయి. మీకు అవి ఎవరి నుంచి నేర్చుకున్నారో తెలుసుకోవాలని ఉంది. సామెతలు మన తెలుగు భాషకి చాలా అందాన్ని ఇచ్చేవి కదా, మనం మాట్లాడే ఎస్పెషల్లీ సామెతలు. ఒకటి మన యాస, మన గోదావరి యాస, లేకపోతే ప్రతి ప్రాంతానికి ఒక యాస ఉంటుంది కదా. జనరేషన్స్ మారిపోయినా సరే ముందుకు తీసుకెళ్ళి ఇయే. సో నేను మా అమ్మమ్మ దగ్గర ఇవన్నీ వినివ్వండి, సామెతలన్నీ వినివ్వండి. ఆవిడ మాట్లాడుతూ ఉండేది అనమాట. ఏం మాట్లాడినా సరే కొన్ని మా అమ్మమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్నవి, కొన్ని నేను ఎవరితోనే మాట్లాడుతున్నప్పుడు కలెక్ట్ చేసుకున్నాం అనమాట. సరదాగా స్టార్ట్ చేసింది, ఈ పాటికి ఒక 300-400 వాడేసి ఉంటాను కదా. చాలా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క సామెత ఉండదు సార్. అది వినడానికైనా మీ వీడియో కంప్లీట్ గా 2 times పైనే చూస్తాం సార్. అలానే చేస్తూ ఉండాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ బుజ్జి. బుజ్జి రాలేదు. ఐఎమ్ శ్రీదేవి సార్. మీరు రాసిన అమ్మ డైరీలో కొన్ని పేజీలు బుక్ చాలా బాగుంటుంది. అందులో
జీవితం చాలా చిన్నది, మనకు కావాల్సిన వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు, ప్రతిసారి వాళ్ళతో సంతోషంగా ఉండాలి అని ఒక వర్డ్ ఉంటుంది. అలా మీకు నచ్చిన ఒక కోట్ చెప్పండి సార్. నేను నాకు నచ్చిన కోట్స్ అన్ని బుక్లో రాశాను కదా, అన్నిట్లో అన్నిటికన్నా బాగా ఒకటి అది నాకు చాలా నచ్చింది. లైఫ్ ఈజ్ ఇంకొకటి అదేంటది, మన లైఫ్లో విలన్స్ అనేవాళ్ళు ఉండరు. రియల్ లైఫ్లో సిచ్యువేషన్సే విలన్స్. ఇది ఉంటుంది యాక్చువల్గా మన జీవితంలో మనకు సంబంధించిన విలన్స్ అనేవాళ్ళు ఎవరు ఉండరు, అందరూ సిచ్యువేషన్సే విలన్స్ అని చెప్పి. అది నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఎవరి మీద కోపం వచ్చిందనుకో, చాలా కోపం వచ్చేస్తుంది, కానీ వాళ్ళు విలన్ కాదు, ఆ సిచ్యువేషన్ బ్యాడ్. అది నేను నమ్ముతాను. అది సో నా లైఫ్లో నేను అదే ఫాలో అవుతూ ఉంటాను. అందుకే నేను ఎవరిని హేట్ చేయను సాధారణంగా. సార్ మా అమ్మగారికి మీరంటే చాలా ఇష్టం, ఒకసారి హాయ్ చెప్పండి సార్. అమ్మ పేరు సునీత గారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అమ్మాయి ఇక్కడికి వచ్చి థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో హలో. అమ్మ డైరీలో కొన్ని పేజీలు అన్న ఆ టైటిల్కి వెనుక మీకున్న రీజన్ ఏంటి సార్? ఓకే, మంచి క్వశ్చన్. యాక్చువల్గా ప్రతి అమ్మాయి అమ్మగా మారకముందు ఆ అమ్మాయికంటూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, కొన్ని అంబిషన్స్, ఆస్పిరేషన్స్, ప్రేమ అన్నీ ఉంటాయి. బట్ అమ్మ అయిపోయిన తర్వాత మనం అవన్నీ మాట్లాడడం. సపోజ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ నీకు కాలేజ్ డేస్లో కానీ లేకపోతే పెళ్లి కాకముందు కానీ నువ్వు ఎవరైనా ప్రేమించావని మనం అడగం కదా. సో అమ్మ అయిపోయిన తర్వాత మనం ఇంకా తన అమ్మలాగే చూస్తాం, కానీ తను ఒకప్పుడు ఒక అమ్మాయి అని మనం పట్టించుకోం. బట్ ప్రతి అమ్మ ఇంతకుముందు ఒక అమ్మాయి, తనకి ఒక ఆస్పిరేషన్స్, డ్రీమ్స్ ఉన్నాయనేది నేను బలంగా నమ్ముతాను. సో అందుకనే అమ్మ డైరీలో కొన్ని పేజీలు అంటే ప్రతి అమ్మాయి లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటిని కలిపి, చాప్టర్స్ని కలిపి నేను అమ్మ డైరీలో కొన్ని పేజీలు అంటాను. ఇప్పుడు మళ్ళీ అడుగుతాను ఏం చెప్పానని, దాన్ని బట్టి నీకు మార్క్స్ వేస్తారు. హలో అన్న. హలో అన్న అంటున్నాను, ఏమనుకోవద్దు. అలా అన్నాను, పర్లేదు. మీరు మా ఇంట్లో మనిషిలాగా అన్న. మా అమ్మ కానీ మా నాన్న కానీ థ్యాంక్ యూ. ఏదైనా ఇంట్లో చిన్న చిన్న తగువులు జరిగినప్పుడు మా అమ్మగారు కానీ నాన్నగారు కానీ మీ రీల్స్ చూసి చాలా చిల్ అవుతారు. థ్యాంక్ యూ అన్న. మీరు మాత్రం రాబోయే కాలంలో తెలుగు సాహిత్యంలో చిరస్థాయిలో నిలిచిపోతారన్న. థ్యాంక్ యూ సో మచ్ అనే అలాగే ఈ సాహిత్యం ఇదంతా ఒకవైపు అయితే మీరు సామెతలు చెప్తారు చూడండి అన్న, వేరే లెవెల్. థ్యాంక్ యూ. మీరు పర్మిషన్ ఇస్తే చిన్నది చెప్పు, తిట్టినంత వరకు పర్లేదు. వెనకటికొకడు ఇంట్లో అటుకులు లేవని ఏడుస్తుంటే పక్కింటోడు వచ్చి చికెన్ బిర్యానీ కావాలన్నాడంట. అనియా ఇంకోటి ఏంటంటే, మీరు కాలేజ్ రోజుల్లో ఉన్నప్పుడు వదిలిన ఎంతమంది? నాకా? నాకు వదిలినా చాలా. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నో చాలు ఒక చిన్న మాట. ఇప్పుడు ఇంత డిస్ట్రాక్షన్ అంటే మీరు రీల్స్ చేస్తున్నారంటే మీరు ఇన్స్టాగ్రామ్లో ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో డిస్ట్రాక్షన్ అంతా తెలుసు. డీప్ వర్క్ చదివేటప్పుడు ఆ కార్ల్ న్యూపోర్ట్ ఒక మంచి రైటర్స్ అందరూ, వెదర్ జేకే రాలిన్స్ కానీ వీళ్ళందరూ హౌ దే గెట్ ఇన్ టు ప్లేసెస్ వేర్ అన్డిస్ట్రాక్టెడ్, నో ఫోన్, నథింగ్ అని ఒక వరల్డ్ క్రియేట్ చేసుకుంటారు. అట్లాగే సైకియాట్రిస్ట్ ఒక అతను హీ కాల్డ్ ఇట్ టవర్ అని ఒక అట్లా హీ హాస్ గివెన్ ఆల్ దోస్ డిస్ట్రాక్షన్. సో మీరు అన్డిస్ట్రాక్టెడ్గా ఉండి రాయడానికి వాట్ ఈస్ యువర్ దిస్ థింగ్, ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా చేస్తారు? ఫోన్ పక్కన పడేస్తే చాలు సార్, సగం ప్రపంచం క్లోజ్ అయిపోద్ది. అవునా? ఫోనే డిస్ట్రాక్షన్ అంటే ఫోనే. నాకు ఫోన్ పక్కన పడేస్తే ఇప్పుడు నేను ఏదైనా కాన్సన్ట్రేట్గా చేయాలనుకుంటే ఇంటర్నెట్ ఆఫ్ చేసేసి ఫోన్ సైలెంట్లో పెడితే అలా యోగ ముద్రలోకి వెళ్ళిపోతాను అంతే. గుడ్, థ్యాంక్ యూ అండ్ విల్ క్లోజ్ దిస్ సెషన్ ఫ్రమ్ హియర్. సార్ క్రాంతి మేడం వాంట్స్ టు టెల్ సంథింగ్. అది రవి మంత్రి గారు ఇప్పుడు ఇలా సిగ్గుపడుతున్నారు కదా, మేము రీల్స్లో చూసినప్పుడు అది మామూలుగా యాక్టింగ్కి అలాగ పడుతున్నారేమో అనుకున్నాం, కానీ చాలా అందంగా సిగ్గుపడుతున్నారు. అమ్మాయిలు ఏమంటారు? అదిగో అదే ఆయన ఫోకస్. ఒక విషయం క్రాంతి గారు, నా కంటెంట్ విషయంలో కానీ నా బుక్ విషయంలో కానీ వర్కౌట్ అయిన విషయం ఏంటి తెలుసా? ఆనెస్టీ. అందుకే మేము అమ్మాయిలందరం పడిపోయాం. థ్యాంక్ యూ. నిలబెట్టి వాళ్ళందరూ నిలబెట్టి దెబ్బలు తగిలినేమో ఫస్ట్ ఎయిడ్ చేయండి రా అబ్బాయిలు. లెట్స్ ఫెలిసిటేట్ అవర్ గెస్ట్. థ్యాంక్స్ రవి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్.